హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మిమ్మల్ని భారతదేశంలోని ఈ రాష్ట్ర పర్యటనకు తీసుకువెళ్తున్నాము. ఈ రాష్ట్రాన్ని మీరు ప్రేమించినా నిర్లక్ష్యం చేసినా ఈ రాష్ట్రాన్ని ఎవరూ విస్మరించలేరు. ఈ రాష్ట్రం ప్రపంచానికి సున్నాను పరిచయం చేసింది. గణతంత్ర రహస్యాన్ని కూడా ఈ రాష్ట్రమే ప్రపంచానికి వివరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ కూడా ఈ రాష్ట్రంలో ఉంది. ఎవరో సరిగ్గా చెప్పారు, పేదరికం యొక్క కొలిమిలో కాల్చబడి గొప్ప వ్యక్తులు తయారవుతారు. ఈ రాష్ట్రం కూడా పేదరికంలో ఉన్నప్పటికీ ప్రపంచానికి అనేక గొప్ప వ్యక్తులను అందించింది. భారతదేశంలో అత్యధిక ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రం నుండే వచ్చారు. మాతా సీత, గౌతమ బుద్ధ, గురు గోవింద్ సింగ్ జీ మరియు మన సొంత బీహార్ గురించి వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే ఒక చిన్న ప్రశ్న. స్నానం ఎక్కువసేపు చేస్తే ఏమవుతుంది? ఆప్షన్ ఏ బలం, ఆప్షన్ బి అందం, ఆప్షన్ సి ఆరోగ్యం, ఆప్షన్ డి అనారోగ్యం. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకు సమాధానం నేను చివరిలో చెప్తాను. ఫ్రెండ్స్, బీహార్ ఒక రాష్ట్రం. దీనిని పురాతన కాలంలో మగధ అని పిలిచేవారు. దీని రాజధాని పాట్నా. దీనిని పాటలిపుత్ర అని పిలిచేవారు. బీహార్ యొక్క చరిత్ర భారతదేశ చరిత్రతో సమానంగా పురాతనమైనది. ఇది మౌర్య, గుప్త వంశాల నుండి మొఘల్ రాజుల వరకు అనేక రాజవంశాలను చూసింది. బీహార్ అనే పేరు బౌద్ధ వివరాల నుండి వచ్చిందని, తర్వాత విహార్గా మారిందని నమ్ముతారు. బెంగాల్ విభజన సమయంలో 1912లో బీహార్ ఒక రాష్ట్రంగా ఏర్పడింది. 1935లో ఒడిశా మరియు 2000లో జార్ఖండ్ బీహార్ నుండి వేరు చేశారు. బీహార్ ఈ రోజు భారతదేశ చరిత్రలో సాహిత్యం, ఇతిహాస, ఆధ్యాత్మిక స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రోజు కూడా బీహార్ విద్య, సంస్కృతి మరియు సామాజిక దృక్పథంలో అంతే సమృద్ధిగా ఉంది. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది నిజం. చరిత్ర పుటలలోనే కాకుండా వాస్తవంలో కూడా బీహార్ ప్రపంచవ్యాప్తంగా జగమగా ప్రకాశిస్తోంది. బీహార్ రాజధాని పాట్నాలో ప్రపంచంలోనే అతిపెద్ద వైఫై జోన్ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, దేశంలో అత్యధిక ఐఏఎస్ అధికారులు బీహార్ నుండి వస్తారు. బీహారీల మెదడు చాలా తీవ్రంగా పనిచేస్తుంది. వీరు గణితంలో అత్యంత వేగవంతమైన వారు. వీరి మెదడు తుఫాను వేగంతో పనిచేస్తుంది. అయితే 1990కి ముందు ఐఏఎస్ అధికారుల విషయంలో బీహార్ జాబితాలో మొదటి స్థానంలో ఉండేది. కానీ ఆ తర్వాత నుండి కొంత తగ్గుదల కనిపించింది. బీహార్ యువత దృష్టి ఇప్పుడు ఐటీ సెక్టార్ పై ఎక్కువగా ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి మళ్లీ విద్యార్థులు ఐఏఎస్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఫ్రెండ్స్, ఈక్వెస్ట్ హై ఆండ్రాయిడ్ ఈ రోజు 14.48 వద్ద ఉంది. ఇది బీహార్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉందని నిరూపిస్తుంది. బీహార్ రాష్ట్ర స్థాయిలో కేరళ విద్య స్థాయికి గట్టి పోటీ ఇస్తుంది. బీహార్లో అక్షరాస్యుల సంఖ్య కేరళ కంటే ఎక్కువగా ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఫ్రెండ్స్, బీహార్లో వ్యవసాయం గురించి మాట్లాడితే ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకునేంత బలహీనంగా ఉండరు. బీహార్ ఒక ఐతిహాసిక రాష్ట్రం. దీని రక్తంలో చరిత్ర యొక్క సుగంధం ఉంది. ఇది ఈ రోజు కూడా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బీహార్ యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేస్తుంది. చరిత్రలోకి వెళితే బీహార్ యొక్క ప్రాముఖ్యతకు సాక్ష్యంగా నిలుస్తుంది. చరిత్ర పుటల నుండి బీహార్ను తొలగిస్తే చరిత్ర యొక్క ఉనికి ఉండదు. దేశంలోని అత్యంత పురాతన హిందూ దేవాలయాల నుండి బీహార్ తన ఒడిలో ఇంకా అనేక ఆసక్తికర విషయాలను దాచి ఉంది. ఐతిహాసిక ఆధారాల ప్రకారం దాదాపు 6వ శతాబ్దంలో బీహార్లోని వైశాలిలోని గణతంత్ర ఆలోచన మొదలైంది. గణతంత్రం అంటే ఏమిటో ప్రజలకు తెలియని కాలంలో వైశాలిలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి గణరాజ్యం యొక్క పునాది వేయబడింది. సంసదీయ వ్యవస్థ కూడా వైశాలిలో ఉండేది. బీహార్ స్వాతంత్ర సమయంలో భారత్ ఛోడో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రం. ప్రపంచానికి సున్నాను ఇచ్చిన ఆర్యభట్ జన్మించినది కూడా బీహార్లోనే. బహుశా అందుకే ఈ రోజు కూడా బీహారీలు గణితంలో నిష్ణాతులు. గణితంలో వీరికి సాటి లేదు. చాణక్య వంటి ఐకాన్, అశోక వంటి రాజు, బుద్ధుడు, మహావీరుడు వంటి ధర్మ ప్రవక్తలు, ఆర్యభట్టు వంటి శాస్త్రవేత్తలను ప్రపంచానికి ఇచ్చిన బీహార్. భారతదేశంలో క్రికెట్ ఒక మతం లాంటిది మరియు ఎంఎస్ ధోని పేరు ఒక మతం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పుటలలో ఒకటి. ధోని జన్మించిన రాంచీ ఒకప్పుడు బీహార్లో భాగంగా ఉండేది. ధోనిని ఈ రోజు భారతదేశంలో అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్ మరియు గొప్ప ఆటగాడిగా చూస్తారు. సిక్కుల పదవ గురు గోవింద్ సింగ్ జన్మించినది బీహార్లో మరియు సిక్కుల పవిత్ర స్థలం హర్మంద్ తఖ్త్ పాట్నాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయమైన నలంద మరియు తక్షశిల విశ్వవిద్యాలయాలు కూడా బీహార్లోనే ఉన్నాయి. ఒకప్పుడు విదేశాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చేవారు. ఫ్రెండ్స్, మాతా సీత జన్మభూమి కూడా ఒకప్పుడు బీహార్లోనే ఉండేది. ఇప్పుడు అది నేపాల్లో భాగం.
జనక్పూర్లో మాతా సీత జన్మించారు. అప్పుడు అది బీహార్లో భాగంగా ఉండేది. అక్కడికి భగవాన్ రాముడు వచ్చారు. బీహార్లోని మిథిలాంచల్లో ఈ రోజు కూడా భగవాన్ రాముడిని జమాతగా భావిస్తారు. మిథిలాంచల్లో బీహార్ యొక్క గర్వం. మరియు మిథిలా పెయింటింగ్ గురించి అందరికీ తెలుసు. బీహార్ యొక్క లిట్టి చోకా చాలా రుచికరమైనది. మీరు ఇంట్లో లిట్టి చోకా తినకపోతే ఒకసారి తప్పకుండా ప్రయత్నించండి. మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఇక్కడ వంటకాలు అన్ని అద్భుతమైనవి. అంతేకాదు ఇక్కడ చెరుకు రసం చాలా ఇష్టపడతారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని తాగితే మీరు దానికి ఫిదా అవుతారు. ఇప్పుడు బీహార్ పర్యటనలో మీరు సందర్శించగల ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. మరియు బీహార్ పర్యటనకు గరిష్టంగా ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్తా. ఫ్రెండ్స్, బీహార్లో సందర్శించదగిన ప్రదేశాల్లో బోధ్గయ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఇది బౌద్ధ మతానుయాయులకు చాలా ముఖ్యమైనది. బోధ్గయ ఒక తీర్థస్థలంగా కూడా పిలుస్తారు. ఇక్కడ బోధి వృక్షం కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానం లభించింది. ఇక్కడ మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది. అందుకే ఇక్కడ సంవత్సరం పొడవునా దేశ విదేశీ పర్యాటకుల రద్దీ ఉంటుంది. బోధ్గయ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చబడింది. తర్వాత పాట్నా గంగానది దక్షిణ తీరంలో ఉన్న బీహార్ రాజధాని. ఒక ఐతిహాసిక మరియు ఆకర్షణీయమైన పర్యాటక స్థలంగా పిలుస్తారు. పాట్నా నగరం ఆధ్యాత్మిక మరియు ధార్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బీహార్లోని పాట్నాను సిక్కు, జైన, హిందూ మరియు బౌద్ధ తీర్థ స్థలాలకు ప్రవేశ ద్వారంగా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందిన పాట్నా తారమండలం, హైకోర్టు, పాట్నా సాహిబ్ గురుద్వారా, పాత్రికేయులు, సచివాలయం భవనం వంటి ఆకర్షణలతో నిండి ఉంది. ఇక్కడ మనకి అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వీరికి కోరికలు ఎక్కువ. అందుకే అబ్బాయిలు వస్తూ పోతూ ఉంటారు. హాజీపూర్ బీహార్లోని ప్రధాన నగరాలలో ఒకటి. గతం మరియు వర్తమానాన్ని తనను ఇమ్మించుకున్న సంస్థలలో ఒకటి. బుద్ధుడి కాలం, ఇస్లాం మరియు బ్రిటిష్ గ్రామాలతో సంబంధం ఉన్న ఆసక్తికర స్థలాలకు హాజీపూర్ ప్రసిద్ధి చెందింది. హాజీపూర్లోని హిందూ ధర్మంతో సంబంధం ఉన్న అనేక దేవాలయాలు పర్యాటకుల ఆస్థాన కేంద్రంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక వారం లేదా 8 రోజుల యాత్రకు వెళ్తే సుమారు 15,000 నుండి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది చాలా చౌకగా ఉంటుంది. బీహార్లో ఉత్తమ సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల మీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యాత్ర మీకు ఎలా అనిపించింది మాకు చెప్పండి. మీరు ఎక్కడ నుండి వచ్చారో కూడా తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకు సమాధానం డి, అనారోగ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.